పార్టీల వారీగా దోచుకునే కోణంలా కులం అనే ఎర వేస్తున్నారు మన వాళ్లకు. ఇవి రెండు మీరు అందరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో చిట్ట చివరి మాట, చదువుకున్న వాళ్లకు, మేధావులకు, ఇక్కడ ఉండేటటువంటి చదువుకున్న మేధావులకు, యంగ్ పర్సన్స్కి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్, చిన్నపిల్లలకి, యువకులకు, యువతులకు ఒక హెచ్చరిక. చాలామంది సోషల్ మీడియా మాధ్యమంగా అంటారు ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందుతున్నాయి, భారతదేశంలో ఇటువంటి సాధువులు పూజలు 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 అనుకుంటా వెనక్కిపోతున్నారు అంటున్నారు మేధావులు. ఒరేయ్, ఎవడ్రా అభివృద్ధి చెందింది? ఈ దేశం మీద దండయాత్రలు చేయకన్నా ముందు ఏ దేశం రా అభివృద్ధిలో ఉన్నది? ఈ దేశంకి రాకన్నా ముందు ఏ దేశం రా అభివృద్ధిలో ఉన్నది? చూపెట్టు. బంగారపు పోత పోసిన సీరలు కట్టిండ్రా నా దేశపు మహిళలు. బంగారపు తాపడలు పెట్టిన గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు ఈ దేశంలో. ఒక్క దేశంలోనే ఉన్నాయా? ఒక రాయిని చెక్కి, ఉలిబట్టి చెక్కి అందమైన ఆకృతులు తేవాలంటే ఎంత టెక్నాలజీ కావాలి? నీకు దమ్ముందా? ఇప్పుడు మాట్లాడే హిందూ అనేవాడు ఎవడైనా కూడా నీకు దమ్ముందా? ఉలిబెట్టి శిల్పాన్ని చెక్కి చూస్తా. ఈ దేశంలో పుట్టిందర విజ్ఞాన శాస్త్రం. తిన్నీగా గతి లేని కొడుకులు ఈ దేశం మీదకి వచ్చి ఈ దేశంలో ఉండేటటువంటి వేదాలను, పురాణాలను, శిల్పశాస్త్రాన్ని, రత్నశాస్త్రాన్ని, ధాతుశాస్త్రాన్ని, వైమానిక శాస్త్రాన్ని, ఎంతో విలువైనటువంటి విజ్ఞాన శాస్త్రాలను దోచుకెళ్లారు. ఇప్పటికి వాళ్ళ యూనివర్సిటీలో మన గ్రంథాలు ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఆ దేశంలో ఉన్న గ్రంథాలని నా దేశానికి పంపమని చెప్పు. ఈ దేశానికి దండయాత్ర చేయకన్నా ముందు ప్రపంచ దేశాలు ఒక్క దేశం అభివృద్ధి చెందినట్లు చూపెట్టండి. ఒక్క దేశం అభివృద్ధి అంటున్నారు కదా. పనికిరాని టెక్నాలజీని ఎవడు కనిపెట్టమన్నాడు? కనిపెట్టిన టెక్నాలజీతో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందంట, రేడియేషన్ పెరిగిపోతుందంట. ఏసీలు ఆపండి, స్మార్ట్ ఫోన్లు దూరం పెట్టి పండుకోండి, వాటర్ హీటర్లు బంద్ చేయండి, గీజర్లు వాడకండి, ప్రెషర్ కుక్కర్లు వాడకండి. ఎవడు కనిపెట్టమన్నాడు? ఎవడు వాడొద్దని చెప్తున్నారు? ఎస్, లక్షల సంవత్సరాల క్రితం కనిపెట్టిన నా మట్టి కుండని ఒక్కడని ఇప్పుడు పక్కన పెట్టమని చెప్తున్నాడా? మట్టి కుండ అప్పుడు కనిపెట్టింది, ఇప్పటి వరకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్. నా జాతిలో నా వాళ్ళు కనిపెట్టింది ఏది కూడా పనికి రాకుండా పోలేదయ్యా. ఒక్కటన్నా భారతీయ ఋషులు కనిపెట్టినటువంటి ఒక్కదాని వల్ల ఇబ్బంది వచ్చినట్లు ప్రపంచంలో ఎవరినైనా చెప్పమని. పనికిరాని ఈ లిక్కర్, ఈ వైన్ కనిపెట్టింది మీరు. అలా కనిపెట్టిన వాటిని తాగి కొంపలు నాశనం అయిపోతుండయి. వైన్ బంద్ చేయండి, ఈ లిక్కర్ బంద్ చేయని చెప్పి ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. కానీ లక్షల సంవత్సరాల నుంచి తాగినరు మా వాళ్ళు తాటి కళ్ళు, ఈత కళ్ళు. ఒక్కరన్నా చెప్తారా సైడ్ ఎఫెక్ట్ ఉందని? మంచి నాటు ఇప్పసారా. ఎవరిది చరిత్ర? ఎవరిది ఘనత? చరిత్ర తెలియకపోతే మాట్లాడకండి. తెలుసు